ఆదివారం అంటే సెలవు దినము కాదు కానీ ప్రియులారా, ఆదివారము అంటే ప్రభు దినం. అనగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి ఆదివారమున తిరిగి లేచినటువంటి దినము గనుక ప్రభు దినముగా మనము ఆదివారం రోజున ఆరాధనకు రావాలి తప్ప లోకానుసారంగా అది ఒక సెలవు దినముగా మాత్రం మనము దేవుని సన్నిధిలో మనము రాకూడదు. ఆదివారం వచ్చినప్పుడు ప్రియులారా, ప్రతి క్రైస్తుడు కూడాను ఖచ్చితంగా ఆరాధనకు అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఆ రోజు మీకు ఎన్ని పనులు ఉన్నా, ఆ రోజు మీకు డ్యూటీ పడినా, ఆ రోజు మీకు ఎంత గొప్ప వ్యాపారం ఉన్నా, ఆ రోజు మీకు ప్రియులారా కేం తగిలినా ఖచ్చితంగా మనము దేవుని సన్నిధిలో మనము అటెండ్ అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రభు దినము గనుక ప్రభు దినాన్ని మనము దొంగిలించవరగా ఉండకూడదు. ప్రభు దినమందు ప్రభు సన్నిధిలో మనము ప్రభుని స్తుతించాలి, ప్రభుని ఆరాధించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కానీ చాలా మంది ఆదివారం వస్తే ఏ విధంగా దేవుని మందిరంలో వస్తూ ఉంటారంటే, గంటకి ఒకరు వస్తూ ఉంటారు, అరగంటకి ఒకరు వస్తూ ఉంటారు, ముగింపు ప్రార్థన సమయంలో కొంతమంది వస్తూ ఉంటారు, పాటలు అయిన తర్వాత కొంతమంది వస్తూ ఉంటారు, కానుకల సమయంలో కొంతమంది వస్తూ ఉంటారు, ప్రభు బల్ల తీసుకునే సమయంలో కొంతమంది వస్తూ ఉంటారు. ఆ విధంగా మనము దేవుని సన్నిధిలో దేవుని మందిరములో రాకూడదు. ఆదివారము ప్రియులారా మనం ఎలాగ రావాలంటే గుంపులుగా దేవుని మందిరములో దేవుని సన్నిధిలో మనము రాగలగాలి. ఆ రోజు ఒక పండగ దినముగా దేవుని సన్నిధిలో రాగలగాలండి. క్రిస్మస్ ఒక రోజే కాదు పండగ, క్రైస్తువులకి ప్రతి ఆదివారం పండగ గనక పండగ దినముగా ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా రావాల్సిన అవసరత ఎంతైనా ఉంది. బైబిల్లో మనము చూడగలిగినప్పుడు ప్రియులారా ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడింది. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము గట్టిగా చదవండి ప్రియులారా. ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని సరిపోతున్నా. క్రీస్తునందు ప్రియులారా ఇక్కడ మనము చూడగలిగినప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాట కనబడుతుంది. ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. యెరూషలేము నుండి అనగా పరిశుద్ధమైనటువంటి దేవుని మందిరము నుండి దేవుని వాక్యము బయలువెళ్ళును. జనులు గుంపులుగా వచ్చెదరు అన్నటువంటి మాట కనబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఎక్కడైతే దేవుని వాక్యం బోధించబడుతుందో ఆ స్థలములో ప్రియులారా దేవుని పిల్లలైనటువంటి మీరు ఎలా రావాలంటే గుంపులుగా రావాలి. ప్రతి ఆదివారము మందిరములో దేవుని వాక్యం బోధించబడుతుంది. ప్రతి గృహ కూడికలలో దేవుని వాక్యము బోధించబడుతుంది. ప్రతి సంఘ కూడికలలో దేవుని వాక్యము బోధించబడుతుంది. ఎక్కడైతే దేవుని వాక్యం బోధించబడుతుందో అక్కడ జనులు దేవుణ్ణి నమ్ముకున్న వారు ఏ విధంగా రావాలంటే ప్రియులారా గుంపులుగా దేవుని సన్నిధిలో దేవుని మందిరములో రావాలి. కానీ ఈరోజు ఇట్టి రీతిగా ప్రియులారా గుంపులుగా దేవుని వాక్యం వినడానికి వెళ్ళేవారు నేటి ప్రపంచములో గాని నేటి సమాజములో గాని ఎక్కడ కూడాను మనకు కనబడదు ప్రియులారా. గుంపులుగా ఎక్కడికి వెళ్తుంటారంటే ప్రియులారా, ఎక్కడైతే అల్లరితో కూడిన ఆటపాటలు జరుగుతూ ఉంటాయో అటువంటి స్థలములో చాలా మంది గుంపులుగా వెళ్తూ ఉంటారు. ఏదైనా ఒక కొత్త సినిమా వచ్చింది అనుకోండి, ఆ సినిమా చూడడానికి గుంపులుగా వెళ్ళిపోతుంటారు. లేదా ప్రియులారా సంత జరుగుతున్న స్థలములో ఆ రోజు మార్కెట్ గనుక సంత గనుక గుంపులుగా వెళ్ళిపోతుంటారు. మరి కొంతమంది పిల్లరా ఎక్కడైనా పెళ్లి జరుగుతుంది అనుకోండి, ఆ పెళ్లింటికి వెళ్ళడానికి గుంపులుగా వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లరా మనము గుంపులుగా వెళ్ళవలసింది ఈ లోకానుసరమైనటువంటి కార్యక్రమాలకు కాదు, ఎక్కడో విందు జరుగుతున్న స్థలంలో కాదు, ఎక్కడో సినిమాకు కాదు ప్రియులరా. గుంపులుగా మనము ఎక్కడికి వెళ్ళాలి అంటే జీవం కలిగినటువంటి దేవుని మాటలు వినడానికి గుంపులుగా మనం వెళ్ళాలి.
కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో అరగంట ఒకడు వెళ్తుంటాడు, గంటకు ఒకడు కనబడుతుంటాడు. కనుక ప్రియులారా, ఈ విధంగా మనము దేవుని మందిరంలో రాకూడదు. కానీ ఎక్కడైతే దేవుని వాక్యము చెప్పబడుతుందో ఆ స్థలమందు వాక్యం వినడానికి ప్రజలట గుంపులు గుంపులుగా వెళ్ళాలి, దేవుని మాటలు వినాలి అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇకపోతే ప్రియులారా, యేసుక్రీస్తు వారు చేసే కార్యక్రమాలని కానీ, యేసు ప్రభు వారు బోధించే బోధల్ని కానీ, యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు మహత్కరములను చూడడానికి ప్రియులారా, ప్రారంభ శతాబ్దములు ప్రజలు ఏ విధంగా వెళ్ళారో ఒక మాట నేను మీకు చూపించదలుచుకుంటున్నాను. ఆ మాట ఎక్కడ ఉంటుందంటే ప్రియులారా, మార్కు సువార్త 3వ అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి ఎవరైనా గట్టిగా చదవండి ప్రియులారా. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి యెరూషలేము నుండి ఇదుమయ నుండి యొర్దాను అవతల నుండి తూరు సీదోను అను పట్టణముల ప్రాంతముల నుండి ఆయన వద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. యేసుక్రీస్తు వారి వాక్యం వినడానికి, యేసు ప్రభు వారు చేస్తున్నటువంటి అద్భుతాలు సూచక క్రియలు చూడడానికి ప్రియులారా ప్రజలు ఏ విధంగా వస్తున్నారంటే గుంపులుగా వస్తున్నారట అండి. ఏ విధంగా వస్తున్నారు చెప్పండి? గుంపులుగా వస్తూ ఉన్నారు. ఎక్కడ నుండి అంటే ప్రియులారా, యూదయ నుండి వస్తూ ఉన్నారు, యెరూషలేము నుండి వస్తూ ఉన్నారు, యుదుమయ ప్రాంతం నుండి వస్తూ ఉన్నారు, యోర్దాను అవతల నుండి వస్తూ ఉన్నారు, తూరు సీదోను ఆయా ప్రాంతాల నుండి యేసు ప్రభుని చూడడానికి, యేసు ప్రభు వాక్యాలు వినడానికి ప్రియులారా ప్రజలు జనసమూహము గుంపులుగా యేసు ప్రభు దగ్గర వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఆదివారము ప్రభుదినం. ఆ ప్రభుదినమందు దైవ బోధకుడు జీవము కలిగినటువంటి వాక్యం బోధిస్తూ ఉంటాడు. గనుక ఆ బోధ వినడానికి, ప్రభు సన్నిధిలో ప్రభుని దర్శించడానికి, జీవం కలిగిన వాక్యములు వినడానికి మీరు ఏం చేయాలి తెలుసండి? గుంపులుగా దేవుని సన్నిధిలో పరిగెట్టుకుంటూ దేవుని సన్నిధిలో మీరు రాగలగాలి. అప్పుడు దేవుడు మనకు, మన కుటుంబములను ఉన్నతంగా దీవించడానికి, ఆశీర్వదించడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ప్రియులారా, మరొక వాక్యం మీకు చూపిస్తాను. లూకా సువార్త 8వ అధ్యాయము 19వ వచనం చదవండి ప్రియులారా. 19వ వచనం. ఆయన తల్లియు సహోదరులను ఆయన వద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన వారి దగ్గరకు రాలేకపోయారు. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభు వారు ఎంత విజయపడంటే తల్లిదండ్రులతో మాట్లాడుకోవడానికి కూడాను అవకాశము లేనంత విజయపడండి యేసు ప్రభు వారు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ జనసమూహం, యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ గుంపులుగా ప్రజలు గుమ్మికూడి ఉన్నారు, గుంపులుగా అక్కడ చుట్టుముట్టి ఉన్నారండి. ఒకరోజు యేసుని జన్మనిచ్చిన తల్లి అయినటువంటి మరియ వచ్చింది. అంతేకాకుండా ప్రియులారా, యేసు ప్రభు వారి ఒక సొంత సహోదరులు వచ్చారండి. యేసు ప్రభు వారి దగ్గర వాళ్ళు వెళ్ళడానికి అవకాశం లేదండి ప్రియులారా. గుంపులుగా కూడినందుకు ప్రియులారా, మరియా గాని యేసు ప్రభు ఒక సహోదరులు గాని యేసు ప్రభు దగ్గర వెళ్ళి యేసు ప్రభుని పలకరించడానికి కూడాను అవకాశం లేనంత గుంపు అక్కడ కూడి ఉంది ప్రియులారా. దేవుని వాక్యం వినడానికి ప్రజలు గుంపుగా కూడుకున్నారు. మరి ఈరోజు సంఘ కూడికల్లో 2-3 కూడుకుంటూ ఉంటారు, ఒక గృహ కూడికల్లో 2-3 కూడుకుంటూ ఉంటారు. ఆదివారం ఆరాధన చర్చికి ప్రియులారా గ్రామమంతా క్రైస్తులైనప్పటికీ, గ్రామంలోని కుటుంబాలన్నీ కూడాను క్రైస్తవ కుటుంబాలైనప్పటికీ కేవలం ఒక 10 మంది 20 మంది మాత్రమే ఆ సంఘములో కూడుకుంటూ ఉంటారు. పేరుకు మాత్రమే చాలా పెద్ద ఊరు, పేరుకు మాత్రమే ఒక 30-50 కుటుంబాలు, పేరుకు మాత్రము చాలా పెద్ద చర్చి కట్టబడింది. కానీ అక్కడ కూడుకునే వాళ్ళు మాత్రము కేవలము 10 సంఖ్యలో మాత్రమే కూడుకుంటారు. కానీ ప్రారంభ శతాబ్దములో యేసు ప్రభు వారు ఎక్కడ నుండైతే వాక్యము బోధిస్తూ ఉన్నాడో ఆ స్థలములో ప్రజలు వెతుకుంటూ ప్రియులారా గుంపులుగా వెళ్ళి యేసు ప్రభు చుట్టూ ముట్టేసి
జీవం కలిగినటువంటి దేవుని మాటలు వింటున్నట్లుగా మనం ప్రారంభ శతాబ్దములు చూస్తాం. సొంత తల్లి వెళ్ళింది కానీ యేసుప్రభుని పలకరించలేకపోయింది. సొంత సహోదరులు వచ్చారు కానీ యేసుప్రభు దగ్గర వెళ్ళి పలకరించలేకపోయారు. ఎందుకంటే జనాసమూహము గుంపు గుంపుగా చుట్టుముట్టింది కనుక ప్రియులారా, తల్లి గాని సహోదరులు గాని వెళ్ళి మాట్లాడలేకపోయారండి. కనుక దేవుని వాక్యం వినడానికి మనము ఆ విధంగా కుటుంబాలు మనం వెళ్ళి దేవుని మాటలు మనము వినగలగాలి. ఇది ప్రారంభ శతాబ్దములు జరిగింది. మరి ఇప్పుడు జరుగుతుందా? మన గ్రామములు కానీ, మన కుటుంబములు కానీ, మన సంఘములు కానీ జరుగుతుందా? జరగటం లేదు. జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయము 3వ వచనం చదవండి ప్రియులారా. 3వ వచనం. యేసు ఎవరు అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. క్రీస్తునందు ప్రియులారా, మనము ఇక్కడ చూడగలిగినప్పుడు ప్రియులారా, యేసు ప్రభు వారు ఒక రోజు ఎరుకు అనేటువంటి పట్టణానికి వెళ్ళడండి. ఏ పట్టణం చెప్పండి? ఎరుకు అనబడినటువంటి పట్టణానికి వెళ్ళాడు. ఎరుకు పట్టణము పాత నిబంధన కాలంలో కూడా కనబడుతుంది. ఆ ఎరుకు పట్టణం ప్రియులారా, పాత నిబంధనలు మనం చూడగలిగినప్పుడు శపింపబడినటువంటి పట్టణముగా, శాపగ్రస్తమైనటువంటి పట్టణముగా కనబడుతుంది. అటువంటి పట్టణంలో ఒక రోజు యేసు ప్రభు వారు సువార్త వాక్యం ప్రకటించడానికి వెళ్ళడండి. ఆ పట్టణంలో వెళ్ళినప్పుడు జనాసమూహము గుంపులుగా యేసు ప్రభు దగ్గర రావడం జరిగింది. అయితే అదే పట్టణంలో చెందినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు జక్కయ్య. ఈయన ధనవంతుడు అని, ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు అని దేవుని యొక్క లేఖనాల్ని బట్టి మనకు అర్థమవుతుంది. ధనవంతుడైనటువంటి జక్కయ్య పొట్టివాడైనందున గుంపులుగా ఉండడం వలన యేసు ప్రభుని చూడలేకపోయాను. యేసు ప్రభు వారు ఏ మార్గమును వెళ్ళబోతాడో గమనించినటువంటి జక్కయ్య మేడి చెట్టు ఎక్కి యేసు ప్రభుని చూసినట్లుగా బైబిల్ గ్రంథములో మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఇక్కడ మనము చూడగలిగినప్పుడు గుంపులుగా యేసు ప్రభు చుట్టూ జనాసమూహము కిక్కిరికిపోయింది. యేసు ప్రభు గ్రామములు వెళ్ళిన, యేసు ప్రభు పట్టణములు వెళ్ళిన, యేసు ప్రభు వారు దేవుని మందిరములు వెళ్ళి వాక్యము చెప్పడానికి వెళ్ళిన, ఎవరైనా ఇంటికి యేసు ప్రభు వెళ్ళిన జనాసమూహము గుంపులుగా కూడినట్లుగా ప్రారంభ శతాబ్దములో మనం చూస్తాం ప్రియులారా. కనుక ప్రియమైనటువంటి దేవుని వర్లారా, యేసు ప్రభు బోధలు, యేసు ప్రభు మాటల్ని వినడానికి ఎరికో పట్టణస్థులు కూడాను యేసు ప్రభు దగ్గర గుంపులుగా కూడినట్లుగా, గుంపులుగా వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మన గ్రామంలో, మన ఒక ప్రాంతంలో ఉన్నటువంటి మనము జీవము కలిగినటువంటి దేవుని మాటలు వినడానికి ప్రియులారా, ఎరుకు పట్టణస్థుల వల్లే మన గ్రామస్తులు కానీ, మన సంఘస్థులు కానీ గుంపులుగా కూడి దేవుని వాక్యం వినడానికి వెళ్తున్నామా? గుంపులుగా కూడి దేవుని మాటలు మనం వినగలుగుతున్నామా లేదా అన్నటువంటిది మనము ఆలోచించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఇకపోతే ప్రియులారా, మరొక మాట కూడా నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను. లూకా సువార్త 5వ అధ్యాయము 19వ వచనం చదవండి ప్రియులారా. లూకా సువార్త 5వ అధ్యాయము 19వ వచనం ప్రియులారా. జనులు గుంపు కూడి ఉండినందున వానికి లోపలికి తెచ్చుటకు బలపడకపోయిన గనుక, ఏ మాత్రం కూడా వీలు పడలేదు గనుక ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్య ప్రభు ఎక్కడైతే కూర్చొని వాక్యము బోధిస్తూ ఉన్నాడో యేసు ప్రభు ఉన్న ఆ స్థలములోనే మంచంతో పాటు దింపేశారటండి. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఇక్కడ మనము చూడగలిగినప్పుడు ఇది ఎక్కడ జరిగిందంటే కపెర్నహూము అన్నటువంటి ప్రాంతంలో జరిగింది. కపెర్నహూము అన్నటువంటి ప్రాంతంలో ఒక రోజు యేసు ప్రభు వారు వెళ్ళారు. యేసు ప్రభు వెళ్ళిన తర్వాత ఒక ఇంటికి ఒక కూడిక జరుగుతుంది. మీరు ఎలాగైతే గృహ కూడికలని, సంఘ కూడికలని, కుటుంబ కూడికలను ఎలాగైతే పెడతారో సేమ్ అదే విధంగా ఒక గృహ కూడిక జరుగుతుంది. అనగా ఒకరి ఇంటికి ప్రార్థన కూడిక జరుగుతుంది. ఆ ప్రార్థన కూడికల్లో వాక్యం చెప్పడానికి యేసు ప్రభు వెళ్ళాడు.
అలా వెళ్ళిన తర్వాత ప్రియులారా ఆ ఇంటికి ప్రజలట గుంపులు గుంపులుగా వెళ్ళారటండి. గుంపులు గుంపులుగా వెళ్ళారటండి. ఆ ఇల్లు చుట్టూ జనసమూహం, ఆ ఇల్లు చుట్టూ గుంపులు గుంపులుగా ఉన్నందున ప్రియులారా పక్షవాయువు గల వ్యక్తిని, అనగా ఎప్పుడో నుండి పాపం కాలు చేతులు నోరు పడిపోయి లెగలేని స్థితిలో మంచములో పట్టబడి రోగముతో పీడించబడుచున్నటువంటి ఒక వ్యక్తిని ప్రియులారా నలుగురు మోసుకొని తీసుకొచ్చారండి. ఎంతమంది అండి చెప్పండి? ఒక నలుగురు మోసుకొని తీసుకొచ్చారు. యేసుప్రభు దగ్గర తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే యేసుప్రభు ఏ ఇంటికైతే ఉండి వాక్యం బోధిస్తూ ఉన్నాడో అదే ఇంటికి జనసమూహం కిక్కిరికిపోయింది. గనుక ప్రియులారు ఏం చేశారంటే ఇంటి పైకప్పు తీశారంటండి. ఏం తీసారు చెప్పండి? ఇంటి పైకప్పు తీసి ప్రియులారా పైనుండి ఆ పరుపుతో సహా యేసుప్రభు ఉన్న చోటికి దింపినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని వల్లారా, మింటికి ప్రార్థన గుడిగా జరుగుతుంది, పెంకు తీస్తే మీరు ఊరుకుంటారా? మింటికి ప్రార్థన గుడి జరుగుతుంది, రేకు తీస్తే మీరు ఊరుకుంటారా? మీరు పాష గారిని చెప్తారు, పాష గారండి ప్రసంగం ఆపండి, ప్రార్థన ఆపండి. మరి పెంకు తీస్తే మా ఇల్లు పాడవదా? రేకులు తీస్తే మా ఇల్లు పాడవదా? స్లాబ్ కణం చేస్తే మా ఇల్లు పాడవదని పాష గారు కాదు కదా. మీరు ఏం చేస్తారు? ఒక క్షణం కూడా మీరు ఊరుకోరండి. కానీ ఏ ఇంటికి అయితే ప్రార్థన కూడిక జరుగుతుందో ఆ ఇంటి ఓనర్, ఆ కుటుంబ సభ్యులు ఎంత మంచి వాళ్ళంటే ప్రియులారా, దీర్ఘకాలపు రోగముతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని దింపడానికి తాను అనుమతించాడండి. యేసుప్రభు ఎక్కడైతే కూర్చొని వాక్యం బోధిస్తూ ఉన్నాడో అదే స్థలములో ఆ మంచంతో పాటు దింపగా యేసుప్రభు వారు ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, యేసుప్రభు గ్రామములు వెళ్ళినా గుంపులు గుంపులుగా వెళ్తున్నారు, పట్టణములు వెళ్ళిన గుంపులు గుంపులుగా వెళ్తూ ఉన్నారు, ఒక ఇంటిలో వాక్యం చెప్పడానికి వెళ్ళిన గుంపులు గుంపులుగానే ప్రియులారు వెళ్తున్నారు, ఒక దేవుని మందిరములు వెళ్ళి వాక్యం బోధిస్తూ ఉన్న గుంపులు గుంపులుగానే వెళ్ళి దేవుని మాటలు వింటున్నారు. మరి ఈ రోజు మన ప్రాంతముల్లో ఎన్నో గ్రామాలు ఉన్నాయి, ఎన్నో సంఘాలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి ప్రతి సంఘానికి ఈ రోజు సంఘ బోధకులు వాక్యం బోధిస్తున్నారు. మరి ఆ రోజు ప్రభు దినమని, ఆ రోజు ఆరాధన అని ఎంతమంది కూడుకుంటున్నారు, ఎంతమంది గుంపులు గుంపులు వెళ్తున్నారు. పేరుకు మాత్రమే చర్చి, పేరుకు మాత్రమే ఇన్ని కుటుంబాలు, పేరుకు మాత్రమే సంఘములు, ఇంతమంది. కానీ అక్కడ అటెండ్ అయింది కేవలము ఒక 10 మంది, 15 మంది, 20, 30 మంది మాత్రమే అటెండ్ అవుతూ ఉన్నారు. ప్రారంభ శతాబ్దములో గుంపులు గుంపులుగా కూడినట్లుగా, జనా సమూహం వెళ్ళి వాక్యం వినినట్లుగా ఈ యొక్క 21 శతాబ్దములో ప్రియులారా, ఈ యొక్క 21 శతాబ్దములో నేటి క్రైస్తవ సమాజములు ప్రియులారా, నేటి క్రైస్తవ సంఘాలు ప్రియులారా ఎక్కడ కూడా కనిపించటం లేదు. కానీ ప్రియులారా యేసు ప్రభు బోధ వినుటకు ప్రజలు గుంపులు గుంపులుగా కూడుకున్నారు. నిజంగానే యేసు ప్రభు పడుకోవడానికి కూడా అవకాశం లేదండి, రెస్ట్ తీసుకోవడానికి కూడా అవకాశం లేదండి, మంచి నీరు తాగడం కూడా అవకాశం లేదండి. కనీసం యేసు ప్రభు వారు కాసేపు పడుకుందామన్నా అవకాశం లేదటండి. అంత బిజీ అయిపోయి యేసు ప్రభు వారు. చూద్దామా బైబిల్లో ఒక వాక్యం చూపిస్తున్న ముగింపు మాట, మార్కు సువార్త 3వ అధ్యాయం ప్రియులారా 20వ వచనం చదవండి. ప్రియులారా 20వ వచనం చదవండి. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయింది. ఆ యేసు ప్రభు వారికి గాని తనతో ఉన్నటువంటి వారికి గాని వీలు లేకపోయాను. ఆదివారం వస్తే చాలండి పిల్లరా, దైవ సేవకుడుగా నాకు సరిగ్గా భోజనం ఉండదండి. ఒకే రోజు 4 సంఘాలు నడిపించారంటే చిన్న విషయం కాదండి. కనీసము భోజనం చేద్దామన్నా నాకు సమయం దొరకటం లేదు. మీరు టీ పెడితే టీ తాగడం కూడాను నాకు సమయం దొరకటం లేదు. ప్రార్థన అయిన తర్వాత ప్రియులారా మీతో పాటు ఒక 10 నిమిషాలు మీతో కూర్చొని మాట్లాడదామన్నా నాకు సమయం దొరకటం లేదు, నాకు సమయం దొరకటం లేదు ప్రియులారా. ఎందుకంటే బిజీ. మనం ఎప్పుడు కూడా దేవుని పనిలో బిజీగా ఉండాలి. దేవుని వాక్యం వినడానికి భార్య రావాలి, భర్త రావాలి, మన కడుపున పుట్టిన పిల్లలు రావాలి, మన గ్రామస్తులు రావాలి, ప్రతి కుటుంబస్తులు రావాలి. సంఘములు ఉన్న ప్రతి ఒక్క సంఘ విశ్వాసి దేవుని సన్నిధిలో రాగలిగినప్పుడు ప్రియులారా దేవుని మందిరాలు నిండిపోతాయండి, దేవుని మందిరం నిండిపోతాయండి. ఈరోజు ఎందుకు దేవుని మందిరం నిండటం లేదు? ఈరోజు గ్రౌండ్ ఎందుకు నిండటం లేదు? ఈరోజు టెంట్ హౌస్ ఎందుకు నిండటం లేదంటే గుంపులుగా రాలేకపోతున్నారు, జనా సమూహం రాలేకపోతున్నారు. ఎక్కడో ఫంక్షన్ అవుతే మాత్రం గుంపులుగా వెళ్ళిపోతారు.
వారి అవసరాల కోసం అయితే ఎంత దూరమైన గుంపులు గుంపులుగా వెళ్తారు, కానీ జీవము కలిగిన దేవుని మాటలు వినడానికి ఈరోజు గుంపులు గుంపులుగా ఈరోజు దేవుని సన్నిధిలో రాలేకపోతూ ఉన్నారు. బైబిల్ చెప్తుంది, ఎక్కడైతే ధర్మశాస్త్రం బోధించబడుతుందో, ఎక్కడ నుండైతే వాక్యం బయటికి వెళ్తుందో ఆ స్థలములో జనులు గుంపులు గుంపులుగా వెళ్ళాలి. గుంపులు గుంపులుగా వెళ్ళి జీవం కలిగినటువంటి దేవుని మాటలు వినగలిగినప్పుడు మీ ద్వారా చెప్పబడిన వాక్యం సమాజంలోకి వేగవంతంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ మాటలు విన్న ప్రతి వారిని దేవుడు మీకు, మీ కుటుంబంలో ఉన్నతంగా దీవించి ఆశీర్వదించును.